డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో ఏ విధంగా ఘనకార్యం చేసిన మన గౌరవనీయులు కేసీఆర్ అంటే డబుల్లో గోల్మాల్. డబుల్ ఇళ్ల పథకం అమల్లో అవకతవకలు, లబ్ధిదారుల ఎంపికలోనే రాష్ట్ర ప్రభుత్వం విఫలం, దారి మళ్లిన కేంద్ర నిధులు, డిజైన్ మార్పుతో పెరిగిన ఖర్చు, జిహెచ్ఎంసీపై అదనపు భారం. ఈ గొప్పతనం ఒకసారి చూస్తే మిత్రులారా, గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక వెల్లడించింది. ఈ పథకం అమలు, ఆర్థిక నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లాయని వెల్లడించింది. అసలు లబ్ధిదారులను గుర్తించడంలోనే గత ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. డిజైన్ల మార్పు, నిర్మాణ పూర్తి అయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వంటి చర్యల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందని తెలిపింది. ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2,67,011 ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం 1,92,818 ఇళ్లకు టెండర్లు ఖరారు చేసింది. ఇందులో 2021 మార్చి నాటికి 92,423 ఇళ్లని పూర్తి చేశారు. కేవలం 10,541 మంది లబ్ధిదారులకు ఇల్లు కేటాయించారు. నిజానికి ఈ పథకం కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000 డబుల్ ఇల్లు ఉండగా 6 ఏళ్లుగా వీటి నిర్మాణాలు పూర్తి కాలేదు. పూర్తి అయిన కొన్ని ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇల్లు మంజూరు చేసే వాటిలో 48,178 ఇల్లు మాత్రమే, అంటే 45% మాత్రమే పూర్తి అయ్యాయి. ఇంకా 45,735 ఇళ్ల నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 6,087 ఇళ్ల పనులు ఆపేశారు. 2016 ఏప్రిల్లో పథకం ప్రారంభం కాగా 6 ఏళ్ల వ్యవధిలో అంటే 2020-21 నాటికి 1,00,000 ఇళ్లకు గాను 45,175 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఇది 50%, అంటే 50% కంటే తక్కువ. ఇక పూర్తయిన ఇళ్లలో 96% ఇళ్లను అంటే 6 నెలల వ్యవధి నుంచి 36 నెలల పాటు లబ్ధిదారులకు ఇవ్వలేదు. దీనివల్ల 3,983.68 కోట్ల నిధులు వ్యర్థమయ్యాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం లబ్ధిదారులను అప్పటి ప్రభుత్వం 2022 మార్చి వరకు గుర్తించలేదు. దీంతో PMAY నిధులు నిబంధనలు పాటించలేకపోయింది. ఫలితంగా ఈ పథకానికి కేంద్రం నుంచి 2-3 విడతల్లో రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయకపోవడం, ఆవాస సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయకపోవడం వల్ల తొలి విడతగా కేంద్రం ఇచ్చిన నిధులు నిరర్థకంగా ఉండిపోయాయి. ఆ నిధులను వడ్డీతో సహా వెనక్కి తిరిగి ఇవ్వాలని PMAY సాధికార కమిటీ రాష్ట్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 2,230.85 కోట్లకు గాను 1,110.14 కోట్ల సాయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 2015-16, 2017-18 మధ్య కాలంలో కేంద్రం నుంచి వచ్చిన 1,120.71 కోట్ల మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం HCL కు 556.21 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగిలిన 564.50 కోట్లను ఇతర పథకాలకు మళ్లించింది. అంతేకాక నిధులను ఇళ్ల నిర్మాణాలకు ఖర్చు చేయకపోగా కేంద్రానికి తప్పుడు యూసీలు పంపింది. ఇక జిహెచ్ఎంసీపై పెను ప్రభావం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల భవన డిజైన్ ప్రభుత్వం పలుమార్లు మార్చడం వల్ల జిహెచ్ఎంసీపై అదనపు భారం పడింది. జిహెచ్ఎంసీ పరిధిలో గ్రౌండ్ ఫ్లోర్ 3 నమూనాగా ఒక్కో ఇంటికి 5.30 లక్షల యూనిట్ ధరగా ప్రాథమికంగా నిర్ణయించారు. తర్వాత సెల్లార్ ప్లస్ స్టీల్ ప్లస్ 9 అంతస్తులకు డిజైన్ మార్చి ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని 7.9 లక్షలకు పెంచారు. ఇలా డిజైన్ మార్పు వల్ల పెరిగిన ఖర్చును జిహెచ్ఎంసీ భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో పథకం రూపకల్పన అప్పుడు భారమంతా ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇళ్ల భారాన్ని జిహెచ్ఎంసీ మీదకి నెట్టింది. దీనివల్ల 12,133.52 కోట్ల అదనపు వ్యయాన్ని 384.94 కోట్ల మౌలిక వసతుల వ్యయాన్ని జిహెచ్ఎంసీ భరించాల్సి వచ్చింది. ఇక పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచిన తర్వాత వాటిని ఖరారు చేయడానికి ప్రభుత్వం 133 నుంచి 320 రోజుల పాటు సమయం తీసుకుంది. దీంతో ధరల్లో మార్పు రావడం వల్ల కాంట్రాక్టర్లు అనుచిత లబ్ధి పొందారు. ఇది మన తుగ్లక్ గారి పాలన. ఇక అనర్హులకు ఆసరా పింఛన్ 2 లక్షలకు పైగా అనర్హులు, అర్హత లేని వాళ్ళు ఆసరా పింఛన్ తీసుకోవడం జరిగింది. మన గొప్ప వ్యక్తి, ప్రపంచ మేధావి కాళేశ్వరం నిర్మాత కేసీఆర్ యొక్క పాలనలో.